హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకుని అందులోకి 2 కప్పుల బాస్మతి బియ్యం వేసుకుని కడిగిని వాష్ చేసుకుని మళ్ళీ తర్వాత వాటర్ వేసుకుని నానబెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను. అందులోకి నేను చికెన్ యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడగా కారం, అలాగే రుచికి సరిపడగా సాల్ట్. అందులోనే నేను 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్, అలాగే మిరియాల పౌడర్ 1/2 టీ స్పూన్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్, అలాగే 2 టేబుల్ స్పూన్లు పెరుగు కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నానండి కొన్ని. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. అందులోకి నేను 2 టేబుల్ స్పూన్ గీ కూడా వేసుకున్నానండి. అలాగే మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతాను. ఇప్పుడు ఇందులోకి గుప్పుడు జీడిపప్పు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనం రైస్ వేసుకోవాలండి. 2 లీటర్లు వాటర్ తీసుకున్నాను. అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ సామాన్, అలాగే కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని వాటర్ బాగా మరిగే వరకు వేసుకోవాలండి. అందులోకి నేను 1/2 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నానండి. ఇప్పుడు నేను ఇందాక నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని కూడా ఇప్పుడు వేసుకుంటున్నానండి. అరగంట నానబెట్టుకున్నాను కదా, ఇప్పుడు బాగా ఉడికినాయి కదండి. ఇప్పుడు ఇది పక్కన స్ట్రైనర్లో బాగా వడకట్టేసుకున్నానండి. 80% ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక చికెన్ ఒక పావు గంట సేపు ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు అందులోకి మనం రైస్ యాడ్ చేసుకుని దానిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మనం ఇందులోకి మనం పాల్లోని కొంచెం పసుపు వేసుకున్నానండి. ఇలా వేసుకున్నాను. అందులోకి నేను ఇప్పుడు కొంచెం గీ కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని దమ్ చేసుకోవాలండి. మనం 15 నిమిషాల వరకు దమ్ చేసుకుంటే అయిపోతుందండి చికెన్ దమ్ బిర్యానీ. ఎంతో ఈజీగానండి. నచ్చితే కనుక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.